ప్రాణభయం ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికి కారణం మనకు మన ప్రాణాల మీద ఉన్న ఆశ. కానీ క్యాన్సర్ బాధితురాలు దుర్గా విషయంలో మాత్రం తన ప్రాణభయానికి కారణం ఆశ కాదు, తాను లేకుంటే తన పిల్లల పరిస్థితి ఏంటి అనే ప్రశ్న, తల్లిగా తన బాధ్యత నిర్వర్తించలేనేమో అన్న బాధ, వికలాంగుడైన భర్త, వృద్ధులైన అత్తమామలు ఉన్న కుటుంబం పోషణ ఎలా అనే సందిగ్ధం. ఇవన్నీ ఆమె జీవితానికి శక్తికి మించిన సవాళ్లుగా మారాయి. పేదరికంలో జీవితాన్ని గడుపుతూ తోపుడు బండిపై ఫ్యాన్సీ స్టోర్ నడుపుతూ బ్రతుకు బండిని కష్టపడి ముందుకు లాగుతున్న ఒక 27 ఏళ్ల మహిళకు జీవితంలో 100 ఏళ్లు ఏడ్చినా తీరని బాధ చుట్టుముట్టింది. ఎవరు లేరు, ఆమె తల్లి లేదు, తండ్రి లేదు, ఎవరు లేరు. అది సంటి పిల్లగాళ్ళు ఎట్లా నాకమ్మ నాన్న ఎవరు లేరు, నేను చనిపోతున్న పిల్లగాళ్ళని చాలా బాధపడి ఏడ్చేదండి. బ్రతుకే భారమై గడుస్తుంటే గొంతు క్యాన్సర్ జీవితాన్ని మరింత కష్టతరంగా చేసింది. నిస్సహాయ స్థితిలో ఉన్న దుర్గకు పునర్జన్ ఆయుర్వేద కొత్త వెలుగులా కనిపించింది. ఇది దుర్గ జీవితంలో కన్నీళ్లను పునర్జన్ తుడిచిన కథ.